ఉధృత ప్రభావం ఏమైనా లారీలపై సో మీకు లాస్ట్ 3 days నుంచి వచ్చినటువంటి డ్రై అవుట్స్ స్పెల్స్లో ఎక్కడ కూడా మనకు ప్యాడీ వెహికల్స్కి కానీ హార్వెస్టర్లకు కానీ లేకపోతే రైతుల యొక్క ట్రాక్టర్లు ఏదైతే ధాన్యం ట్రాక్టర్లు ఉంటాయో వాటి కానీ ఎక్కడ కూడా జరగకుండా కొన్ని ఆల్రెడీ మొత్తం జిల్లా వ్యాప్తంగా పెట్టుకోవడం జరిగింది. డ్రై అవుట్ ఉన్నటువంటి సెంటర్స్లో ఎక్కడైతే ఇండెంట్ ప్లేస్ చేస్తారో ఇమీడియట్గా ఆయిల్ కంపెనీస్తో మాట్లాడి మళ్ళీ ఇండెంట్స్ కూడా వెహికల్స్ కూడా రిలీజ్ చేయించి ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇది ఎవ్రీ రోజు మనం సమీక్ష నిర్వహించుకుంటున్నాం. వ్యవసాయ పనులకి మాత్రం ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ప్రయత్నాలు అనేది జరుగుతుంది. ఇందాక మంత్రి గారు చెప్పినట్లు కూడా ధాన్యం దిగుమతికి ఇబ్బంది కాక డిఫాల్ట్ అయినటువంటి మిల్లులను కూడా మళ్ళీ రీఓపెన్ చేస్తాం ఇలాంటివి. సో అది సార్ ఇప్పుడే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దాని మీద ఒకటి వర్కౌట్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తాం. ఏదేమైనా రైతులకైతే ఇబ్బంది. సో ఎక్కడ కూడా జిల్లాలో కూడా మనకు ధాన్యం ఇంకా వేగవంతం చేయడానికి మనకు కృషి చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు అంతా కూడా కష్టపడి తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని మనకి ఎండల తీవ్రత దృష్ట్యా కూడా మనకు ఎక్కువ ఉంది కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని ధాన్యము పర్చేజ్ చేసి రైతుల ఖాతాలో జబ్బులు జమ చేసే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్, చూడొచ్చు పూర్తిగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం చేస్తున్నాం, ఫీల్డ్ విజిట్ కూడా వెళ్తున్నాం. అదేవిధంగా మిల్లర్లు చాలా చోట్ల కూడా కొంతమంది ఇబ్బందులు పెడుతున్నా కానీ మిల్లర్లకు కూడా చెప్పడం జరుగుతుంది. తాలు ఎక్కువగా వస్తున్నట్టు కూడా మిల్లర్లు చెప్తున్నారు. అలాంటివి కొర్రీలు లేకుండా రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా డిఫాల్ట్ అయినటువంటి మిల్లులు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఆ దిగుమతి చేసుకునే మిల్లులే డిఫాల్ట్ లిస్టులో ఉండడంతో కూడా ధాన్యం కూడా ఎక్కడికక్కడ పేరుకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి ఆదేశాల మేరకు ఆ డిఫాల్ట్ అయినటువంటి మిల్లులను కూడా మళ్ళీ రీఓపెన్ చేసి కూడా ధాన్యం కొనుగోలుకునేలా కూడా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు.